నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 97. ఇంకా కథలోకి వెళ్తే, కృతి అటు ఇటు తిరుగుతుంది గోళ్ళు కొరికేస్తూ. ఇడియట్, కాల్ కట్ చేసినా కూడా తిరిగి ఫోన్ చేయడం లేదు. కావాలని రివెంజ్ తీర్చుకుంటున్నాడు నా మీద అంటూ కాలుతో పెట్టిన ఒక తన్ను తన్నింది. అబ్బా అంటూ కింద కూర్చుంది. కాలు రుద్దుకుంటూ సరే థర్డ్ వీడియో ఆన్ చేసింది. అందులో మన చెఫ్ పాప బెంగళూరులో ఫుడ్ ట్రక్స్ పెట్టింది కదా. అప్పుడు రిషి దూరంగా రోడ్డుకు అవతల నిలబడి చూస్తున్నాడు. చెఫ్ పాప చాలా బిజీగా ఉంది. ఇద్దరు అసిస్టెంట్లు తనకి. ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తోంది. జనం పర్లేదు ఓ మాదిరిగా ఉన్నారు. అప్పటికే మనోడు ఒక హిట్ కొట్టాడు. కొంచెం యారగెంట్ అయ్యాడు. కృతిని అబ్జర్వ్ చేస్తున్నాడు. తన మొహంలో విసుగు చిరాకు కనపడడం లేదు. అది చూసిన రిషి, ఇదేనా నాకు నచ్చింది, నా మీద కోపం నువ్వెవరి మీద చూపించవంటూ దగ్గరకు వెళ్ళబోయాడు. కరెక్ట్గా అదే టైంకి ఏదో కారు వచ్చాగింది. అందులో నుండి కొంతమంది దిగారు. అక్కడున్న చైర్స్లో కూర్చున్నారు. చూడ్డానికి ఎంప్లాయీస్లా ఉన్నారు. అసలు రిషి కోపం ఏంటో, ఎంతుందో, ఎందుకు వచ్చాడో తనే చెప్తాడు. వాళ్ళ ముందు ఎందుకు గొడవ, ఎందుకని ఆగాడు అక్కడే. పక్కకు వెళ్ళి క్యాప్ పెట్టుకుని చూస్తున్నాడు. ఇంతలో కృతి వచ్చి మెనూ ఇచ్చి ఆర్డర్ ప్లీజ్ అంది. అందులో ఆడ లేడీస్, మగ జెంట్స్ కూడా ఉన్నారు. అందరూ లిస్ట్ చూస్తుంటే ఒక్కడు మాత్రం చెఫ్ పాప్కి లైన్ వేయడం మొదలెట్టాడు. కళ్ళజోడు ఒకటి మళ్ళీ ఆడి ఫేస్కి. వాళ్ళంతా ఎవరికి కావాల్సిన వాళ్ళు చెప్పారు. కానీ సదరు కళ్ళజోడు బాబు మాత్రం ఏమీ చెప్పలేదు. కృతిని అబ్జర్వ్ చేస్తున్నాడు. మన పాప రెడ్ కలర్ చుడీదార్, వైట్ క్యాప్ అండ్ ఆర్పాన్ వేసుకుని చిన్న నోట్ ప్యాడ్ అండ్ పెన్ పట్టుకుని వాళ్ళ వంక చూసి జాగ్రత్తగా వింటూ ఓకే అంటూ నోట్ చేసుకుంటోంది. రిషి అలాగే చూస్తున్నాడు కృతిని. కృతి కళ్ళజోడు బాబుతో సార్ యువర్ ఆర్డర్ ప్లీజ్ అని అడిగింది చిరునవ్వుతో. మీరే అన్నాడు అతను. కృతికి అర్థం కాక కమకి అంది. ఆ మాట విన్న రిషి, నీ తింగరి, వాడు నీకు లైన్ వేస్తున్నాడే, చచ్చాడు వెధవ, నీ సంగతి తెలియదు అనుకున్నాడు. దాంతో అతను, అదే మీరేం బాగా చేస్తారు, మీ ట్రక్ స్పెషల్ పట్టుకురండి అన్నాడు కళ్ళార్పుతూ. కృతి అతను ఎగాదిగా చూసి వెళ్ళింది. మిగతా వాళ్ళు ఒకడు ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగాడు. అతను సిగ్గుపడుతూ లెవెట్ ఫస్ట్ సైట్ రా అన్నాడు. ఆ మాట విన్న రిషి, ఓరే నీ దగ్గర ఈ సెగలు కూడా ఉన్నాయంట్రా అనుకున్నాడు. వాళ్ళలో ఇంకోడు, ఊరుకోండ్రా, నేను మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది ఎందుకు, 4 రోజుల నుంచి తింటున్నాను ఇక్కడే, టేస్ట్ సూపర్ అని చెప్పే కదా. అండ్ ఇంకోటి, షీఈ్ అమేజింగ్, అవసరమైతే తప్ప నోరు తెరవదు అని వాళ్ళ ఫ్రెండ్స్తో అతను చెప్తుండగా మాట విన్న రిషి, రే సుబ్బారావు, ఈ ఆడలేడీస్ మొగుల దగ్గరే నోరు తెరుస్తారన్నాడు. ఇంతలో కళ్ళజోడు, చూసావా నువ్వే అన్నావు షీఈ్ అమేజింగ్ అని, అందుకే తొలిచూపులోనే పడిపోయాను. రియల్లీ ఐ లవ్ హెర్. ఆ ఫేస్ చూడరా, అందం అమాయకత్వం కలిసి ఎంత క్యూట్గా ఉందో అని అతను మాట్లాడుతుండగా, అంతేరా నేను ఇలా అనుకునేవాడు నా రోజుల్లో, ఏది ఆ రోజుల్లో అంటూ నెత్తి మీద 2 చేతులు లాక్ చేశాడు రిషి. ఈలోపు ఆర్డర్ వచ్చింది. కళ్ళజోడు వాళ్ళకు మాత్రం ఏమీ రాలేదు. అందరం తినడం స్టార్ట్ చేశారు. వాళ్ళు తినడం కంప్లీట్ అవుతున్నా కూడా అతనికి ఏమీ రాలేదు. తినడం అయ్యాక అందరూ లేచాక కృతి వచ్చింది. నాకు ఏమీ ఇవ్వలేదు అని అతను అడుగుతుండగా కృతి అతని చేతిలో బిల్లు పెట్టి, ఇదే మా ట్రక్ స్పెషల్ అని కృతి అనగానే అందరూ నవ్వారు. అది చూసిన రిషి, ఇది బాగా ముదిరింది, బాగానే క్యాచ్ చేస్తోంది అనుకున్నాడు. ఆ మాటకు అతను కూడా నవ్వి పర్స్ తీసి మనీ ఇచ్చాడు. అందరూ కారెక్కాక అతను వాళ్లతో 1 minute అని అక్కడ కొంచెం దూరంలో ఒకే షాప్ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి రోజ్ తీసుకుని వచ్చాడు. అది చూసిన రిషి, వారిని వీడు నాకన్నా ఫాస్ట్గా ఉన్నాడు, చూద్దాం రాక్షసి ఎలా రియాక్ట్ అవుతుందో అనుకున్నాడు. అతను కృతి దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అది చూసిన రిషి, రే బాబు నిన్నే, అంత అవసరమా నీకు అనుకున్నాడు తన మనసులో. ఈ కళ్ళజోడు వాళ్ళ మాటకి కృతి చిరాగ్గా చూసింది అతని వైపు.
అతను కృతికి రోజిచ్చి ఐ లవ్ యూ మిస్ చెఫ్ అని అనగానే ఆ విషయం నా హస్బెండ్కి చెప్పండి అంది కూల్గా కృతి. ఆ మాట విన్నతను వాట్ అంటూ పైకి లేచాడు. ఇక్కడ రిషిగాడి పేలింది. కృతి చేతులు కట్టుకుని ఎటో చూస్తోంది. దాంతో అతను యు ఆర్ లయింగ్ అన్నాడు. లయింగ్ ఏంటి, నాకు పెళ్ళే సంవత్సరం అయింది అంది కృతి. దాంతో అతను అయితే మీ హస్బెండ్ని చూపించండి అన్నాడు. ఆ మాట కృతి ఎందుకో మిస్టర్, ఒక పెళ్ళైన అమ్మాయితో ఇలా మాట్లాడడం సభ్యత కాదంటూ వెళ్ళబోయింది. కానీ అతను కృతికి ఎదురుగా నిలబడ్డాడు. దాంతో రిషిగాడి సంఖ్య తిరిగింది. అది చూసిన కృతి ఏంటిది తప్పుకో అంది. దాంతో అతను మీరు అబద్ధం చెప్తున్నారన్నాడు. దాంతో కృతి 1 సెకండ్ అంటూ ఫోన్లో తన పెళ్లి ఫోటో చూపించింది. అది చూసిన ఇతను ఎక్కడో చూసానే అంటూ బుర్రగొక్కున్నాడు. అంటే మనోడి ఫస్ట్ మూవీ దమ్మున్నోడి హిట్ కదా, మూవీలో చూశాడు రిషిని. బట్ ఆ బాబే ఈ బాబాని కళ్ళజోడు బాబుకి అర్థం కాలేదులే. ఇంకా అతను చూసిన కృతి చాలా ఇంక వెళ్ళండి, లేదంటే ఆయనకు కాల్ చేస్తాను అన్నట్లు మా వారు రౌడీ తెలుసా అంది. ఆ మాట విన్న రిషి ఓసిని నీకోసం ఫైట్ చేస్తే నన్ను రౌడీ అంటావా అనుకున్నాడు తన మనసులో. వాళ్ళ పెళ్లి ఫోటో చూసి అతను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రిషి మళ్ళీ వెళ్ళబోతూ ఆగాడు. కారణం కృతి అక్కడున్న చైర్లో కూర్చుని ఫోన్లో రిషిని చూస్తూ నీ వల్లే అంత, నీకే సినిమాలు చేసుకుంటూ ఆ ప్రీతితో బాగా ఎంజాయ్ చేస్తున్నావు. నేను ఇక్కడ రోడ్ మీద ట్రక్ పెట్టుకొని కష్టపడుతూ చూడు ముక్కు మొహం తెలియని దానిపోయే దానయ్య లవ్ యూ అని చెప్తూ ఉంటే ఏం చేయాలో తోచక ఇంటికి వెళ్ళి ఉండలేక నేను మర్చిపోలేక ఇలా ఉన్నానంటే ఏడుస్తోంది. ఆ మాటలు విని రిషి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాటుగా చూస్తున్నాడు. కృతి ఇంకా ఏడుస్తూనే ఉంది. రిషికి అర్థం కాలేదు వెళ్ళాలా వద్దా అని. అంతే, ఆ వీడియో అయిపోయింది. ఆ వీడియో చూసిన కృతి ఓరిని అక్కడే ఉండి వాడు ప్రపోజ్ చేస్తే వచ్చి కొట్టాల్సింది పోయి తొంగి చూస్తావా అంటూ టైం చూసింది. నైట్ 12:40. అవును, ఈడియట్ మొగుడు వచ్చాడా లేదా చూద్దాం అనుకుంటూ ఫోన్ చేసింది. రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. నన్ను ఇంత టెన్షన్లో పెట్టి గురుడు హ్యాపీగా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఏంటి మా ఆడాలు నోరేసుకుని మొగుల మీద పడతామా? మీరు మాత్రం తక్కువ, చేసేదంతా సైలెంట్గా చేసి ఏమీ తెలియని అమాయకుల్లా ఉంటారు. మీరు చేసేది తెలియదు, మేమే కనపడదాం. మరి ఫోన్ చేయి, నీ సంగతి చెప్తాననుకుంటూ ఫోన్ పట్టుకుని చైర్లో కూర్చుని నిద్రలోకి జారుకుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంటే కృతికి మెలకు వచ్చింది. టైం అర్ధరాత్రి 2:30. రిషి నుండి ఫోన్. హలో అంది నిద్రమత్తులో కృతి. ఓయ్ ఏంటి నిద్రపోయావా? ఇంకా చూస్తూనే ఉన్నావేమో అనుకున్నానుగా అన్నాడు రిషి. రిషి ఎందుకు అప్పుడు చెప్పలేదు అని అడిగింది కృతి. ఇప్పుడు చెప్దామని అప్పుడు చెప్పలేదు అన్నాడు రిషి. అవును, నువ్వెందుకు వచ్చావు నా ఫుడ్ ట్రక్ దగ్గరికి అని అడిగింది ఆవలిస్తూ. చిన్ను నేను ఇప్పుడే వచ్చాను, బాగా అలసిపోయాను, నిద్ర ఫుల్గా వస్తుంది, రేపు మార్నింగ్ కాల్ చేస్తానని రిషి అనగానే మరి ఆ మాత్రం దానికి ఇప్పుడెందుకు ఫోన్ చేసావు అని అడిగింది కృతి. అదే రేపు పొద్దున్నే కాల్ చేస్తానని చెప్పడానికి అన్నాడు రిషి. నువ్వు మారవు, కానీ ఒక్కడు చెప్పు, అసలు ఈ వీడియోలు ఎందుకు తీసావు? కాసేపు నువ్వు మాట్లాడుతున్నావు, కాసేపు నన్ను తీసావు. అసలు ఏంటి రిషి ఇదంతా? నాకేం అర్థం కాలేదు, ప్లీజ్ చెప్పు అని అడిగింది కృతి. సరే చెప్తాను. అసలు నీ దగ్గర నుంచి వస్తుంటే మీ డాడీ అని రిషి అంటుండగా వెంటనే కృతి ఆయన మా డాడీ కాదు మా అక్క వాళ్ళ డాడీ అంది. ఓయ్ అదేంటి, ఎంత కాదనుకున్నా హీఈస్ యువర్ ఫాదర్ అన్నాడు రిషి. ఆహా అదంతే, అది నేను ఆయన తేల్చుకుంటాం, ఇంకెప్పుడు మీ డాడీ అనుకు అంది కృతి. సరే నీ ఇష్టం, కానీ నాకు మాత్రం అనుకులే. వాళ్ళు ఓపెన్ అయ్యి అలా చెప్పడం, ఇంకా నా బాధ అర్థం నీకు తెలియాలనే అలా చేశాను. ఆ తర్వాత నీకెందుకు పంపలేదో ఇది పక్కన పెట్టు, తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడే జరిగింది, ఐ మీన్ తెలిసింది నీ అబార్షన్ సంగతి. ఆ తర్వాత తాళి రావడం, అది నువ్వే పంపావనుకుని నీ మీద పిచ్చ కోపం వచ్చింది. అందుకే
తాడో పేడో తేలుద్దామని మీ ఇంటికే వచ్చాను. మీ అమ్మ ఇంకా మా కిషోర్ అంకుల్ మాత్రమే ఉంటున్నారని తెలిసింది. లోపలికి వెళ్ళి ఆయనతో గొడవ పెట్టుకోవడం ఎందుకని మిత్రగాడి ఫోన్ చేసి తనకు తెలియకుండానే నువ్వెక్కడున్నావో కనుక్కున్నాను. బెంగళూరులోనే ఉన్నావని తెలిసింది. దాంతో నేను వెతుక్కుంటూ బయలుదేరాను. అసలు రావడం అయితే నీ మీద విపరీతమైన కోపంతో వచ్చానని చెప్తూ మధ్యలో ఆగి, ఇదంతా కాదు కానీ ఓ పంచి ఆ ఐప్యాడ్ తీసుకుని ఇక్కడికి రా, నా పక్కనే కూర్చొని చూడు, నీ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాను. మరి ఇంకుండానా అని అడిగాడు రిషి. ఉండు, అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. వీడియో ఎందుకు తీసావంటే ఏంటేంటో చెప్తావు. మా డాడ్, అదే మీ అంకుల్ సంగతి తెలిసే నాకు మైండ్ పనిచేయడం లేదు. నువ్వేది క్లారిటీగా ఎందుకు చెప్పవు అని అడిగింది కృతి. క్లారిటీ అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు చిన్ను, మనకై మనం తెలుసుకుంటే వచ్చేది. చిన్ను, నాకు సంబంధించినంత వరకు నా తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికే అలా వీడియో తీశాను. ఇంకా గట్టిగా చెప్పాలంటే నా ప్రేమలో లోపం లేదు కాబట్టి ప్రేమను నిరూపించుకున్నాను. ఇంకా నీకెందుకు పంపించలేదంటే నన్ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది, అందుకే పంపలేదు. బై అంటూ ఫోన్ పెట్టేశాడు రిషి. అదంతా విన్న కృతి మైండ్ పూర్తిగా దొబ్బింది. తల పట్టుకుని కూర్చుంది. నా ప్రేమను నిరూపించుకున్నానంటాడు, నన్నెందుకు నిరూపించుకోవాలంటాడేంటి? బాబోయ్, ఆలోచిస్తే కాదు కానీ లాభం లేదు. వాడికి ఫోన్ చేస్తే కావాలని నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అసలు వీడియోలన్నీ చూస్తేనే కానీ నా క్లారిటీ రాదు. బట్ ఫుల్ తలనొప్పి వచ్చేస్తుంది. మంచి టీ తాగి చూడడం మొదలు పెట్టాలనుకుంటూ వెళ్ళి టీ రెడీ చేసుకుని వచ్చి తాగింది. 4th వీడియో ఆన్ చేసింది. అందులో రిషి ఎక్కడో కూర్చుని ఉన్నాడు. ఏంటే, నేను నీ సంగతి తేలుద్దామని వస్తే నువ్వు నాకే షాక్ ఇచ్చా? నాకొక్కటి అర్థమైంది, నీకు నా పైన ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. కానీ నువ్వు తాళి పంపావంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు, అది కూడా నిన్ను ఇలా చూశాక. కానీ ఒక్క విషయం చిన్ను, అది మాత్రం నువ్వు నాకు ఏ రోజైనా సరే ఆన్సర్ చేయాల్సిందే. నువ్వు ప్రెగ్నెంట్ అనే నాకు తెలియదు, అబార్షన్ అయిందని మీ అక్క చెప్పింది. అప్పుడు చూడాలి రిషి ఫేస్. కోపం పీక్స్కి వెళ్ళింది. వేలు చూపిస్తూ, దానికి టైం వస్తుంది, ఆ రోజు అడుగుతానన్నాడు ఆవేశంగా. కానీ ఆలోచిస్తుంటే నీకు ఇంకో విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలి అంటూ ప్రీతి అని పిలిచాడు. అంతే, మన ప్రొడ్యూసర్ పాప చాలా ఎపిసోడ్స్ తర్వాత ఎంట్రీ ఇచ్చింది. అది చూసి నేను షాక్, షెఫ్ పాప కూడా షాక్. మరి మీరు? ఆ తర్వాత ఏం జరిగింది? మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను షాక్లో ఉన్నాను కదా, సో ఇంక ఇప్పుడు చెప్పలేను. ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కీప్ లిసనింగ్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్.